ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ అధికారులను హెచ్చరించడాన్ని మనం ఏ విధంగా చూడాల్సి? అంటే మామూలుగా ప్రతిపక్ష నాయకులందరూ కూడా తాము అధికారంలో ఉన్నప్పుడేమో పోలీసులు చాలా ఉత్తములు అని కీర్తించుకోవటం, అధికారంలో నుంచి పోంగానే అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు అనటం సర్వసాధారణం అయిపోయింది. అది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఒక కాలకేయ సైన్యాన్ని ఆయన సృష్టించుకున్నారు. అంటే ఆయన ఆ సైన్యం తన వాలంటీర్లు కానివ్వండి, డిజిటల్ కార్పొరేషన్లో కానివ్వండి, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ పోలీసుల్లో కొంతమంది వ్యక్తులు కానివ్వండి, అది ఒక కాలకేయ సైన్యాల ముఠాలా తయారైపోయి విరుచుకుపడ్డారు రాష్ట్రం మీద. అంటే అప్పుడు వాళ్ళకి తెలియలేని అది ఏదో సరదాగా అక్కడక్కడ అక్కడ వాణ్ణి కదిలిచ్చి ఇక్కడ వాణ్ణి కదిలి పూర్వం రాక్షసులు ఏం చేసేవాళ్ళంటే పిల్ల రాక్షసులు చిలిపి పనుల్లాగా చేసేవాడు. అది అక్కడక్కడ యాగాల మీద మాంసం ముద్దలేయటము అన్ని ఇలాంటి. ఇప్పుడు ఆలస్యం అని తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు అందరూ ఆలస్యం అయిపోతుంది, ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవటం లేదని చెలరేగిపోయారు మొన్నటి వరకు. వాళ్ళకి ఆ లూజ్ ఇవ్వటంతో ఒక్కసారిగా ఆ కాలకేయ ముఠ అంతా కూడా విరుచుకుపడటంతో అదే అదనుగా వాళ్ళ మీద వేటు వేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. పోలీసు అధికారులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి చర్యలు చేపట్టడంతో ఈ ముఠ అంతా కూడా కటకటాలు, చాలా ముఖ్యమైన నాయకులందరూ కూడా కటకటాలు వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు హఠాత్ పరిణామం, ఏమండి మీరేం చేయట్లేదు అని చెప్పి వాళ్ళ పిల్ల సైకోలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒత్తిడి తీసుకొస్తే ఆయన మీడియా ముందుకి తప్పలేదు. అది కూడా ఆయన క్వశ్చన్ ఆన్సర్ లాగా ఉండదు, ఆయన మీడియా అడ్రస్ రికార్డెడ్ మీటింగు ఆయన ఇస్తూ ఉంటాడు. ఇక ఆ రికార్డెడ్ మీటింగ్లో ఆయన ఏం చెప్తారంటే డీజీపీ మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. డీజీపీ ఆయన లైట్ తీసుకుంటారు. ఎవరు ఏపీ డీజీపీ ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఆయన లైట్ తీసుకుంటారు. ఈయన పులివెందుల ఎమ్మెల్యే, ఈయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఈయన అసెంబ్లీకి వచ్చేది లేదు, పెట్టేది లేదు, ఇంకేంది ఈయన చర్యలు తీసుకునేది నా మీద, ఆయన మనమేమో చట్ట ప్రకారం పోయే వ్యక్తులు, వాళ్ళ మీద ఈ చర్యలు తీసుకునేది ఏం ఉండదు, ఈయన సాధించేది ఏమి ఉండదు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఈయన సాధించింది ఏమి లేదు. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో కూడా కొంతమందిని సోషల్ మీడియా పేరుతోటి కొట్టడం అది జరిగింది. సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారు ఎంపీ గారినే కొట్టడం జరిగింది. దానికి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. ఆ ఫలితం ఇప్పుడు కర్మ వెంటాడుతుందండి. మీరు చేసిన కర్మలే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, ఆ ఫలితాన్ని మీరు కూడా అనుభవిస్తున్నారు. అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఆయన ఏంటంటే 5 సంవత్సరాల పాటు ఒక ఊహాలోకంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండిపోయారు. ఆ ఊహాలోకంలో నుంచి ఇప్పుడు వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి ఆయనకి అధికారం లేదు, ఆయన రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు కూడా లేడు. ఆయన ఎవరినైతే కేంద్ర ప్రభుత్వంలో నాయకులు నమ్ముకున్నారో వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. కేంద్రంలో పరిస్థితులు తారుమారైపోయినాయి. అసలు నాయకులు కూడా ఆయన దగ్గర ఉంటారో ఉండరో అనే నమ్మకం లేదు. ఎప్పుడు ఎవరు పోతారో నమ్మకం లేదు. తల్లి చెల్లి అండదండలు లేకుండా పోయినాయి. అంటే ఈయన చేసిన చర్యలే, ఈయన చేసిన కర్మలే ఈయనకి ఎదురు కొడతా ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్లని ఒక కనుసైగతోటి శాసించాడు 5 సంవత్సరాల పాటు. మరి వాళ్ళు పోరాబే అన్నట్టుగా, అంటే ఆ స్థాయిలో పోరా చిల్లర మాటలు అన్నట్టు అంత స్థాయిలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి రిటార్డ్ వచ్చే పరిస్థితి వచ్చేసింది. ఆయన ఏమన్నారు, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు గారు ఆయన్ని, నువ్వు తెలంగాణలో ఉంటే నిన్ను సిబిఎన్ ఇక్కడికి తీసుకొచ్చారు,
నీ 5 ఏళ్ళు అయిపోతే మేము అధికారంలోకి వస్తాము, నువ్వు సముద్రాల అవతల ఉన్నా కానీ తెలంగాణ వెళ్ళిపోదాం అనుకుంటే పట్టుకొస్తే నువ్వు ఉండాలి కదా, నువ్వు గెలవాలి కదా, నువ్వు జైలుకి వెళ్ళకుండా ఉండగలగాలి కదా, ఇక్కడ నీకు నాయకులు ఉండాలి కదా. నీకు అసలు అసెంబ్లీకి వెళ్ళటానికే నీకు భయం వేసి, జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవ పరిస్థితి అసెంబ్లీకి వెళ్ళాలంటే భయపడతా ఉన్నాడు. అట్లాంటి భయం ఉన్న వ్యక్తి తిరుపతి ఎస్పీని బెదిరించే అంటే ఏంటంటే ప్రెస్లో కదండి. ఇప్పుడు మరి ఆయన రిటార్డ్ ఇచ్చాడు, ఆయన రిప్లై ఇచ్చాడు, నేను రాయలసీమ అనంతపూర్, నాది కూడా అనంతపూరే, మరి నేను ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి తెలంగాణ వాడిని కాదు అంటే నువ్వు తప్పు చెబుతున్నావురా నాయన అని హితవు చెప్పినట్టుగా. అంటే నేను పౌరుషానికి నేను కూడా రాయలసీమ బిడ్డనే అన్నంత రీతిలో ఆయన, నేను తిరుమలలో దేవదేవుడికి అంటే దేవుడు అంటే వీళ్ళకి లెక్కలేదు కదండి. ఆయన మతం వేరు, ఆయన పద్ధతులు వేరు, ఆయన చేసిన విధానం వేరు. ఆయన ఎంపిక చైర్మన్గా ఎంపిక చేసుకున్న వ్యక్తులను బట్టి చూస్తేనే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏం చేయాలనుకున్నారో అర్థమైపోతుంది. అలాంటి ఆయనకి నేను దేవదేవుడికి సేవ చేయాలని చెప్పి ప్రార్థనలు చేసుకుంటే నాకు ఈ అవకాశం దొరికింది. నేను చట్ట ప్రకారం అంటే పాలకవర్గం చెప్పినట్టుగా చట్టం ఏది చెప్తుందో అది మాత్రం చేస్తానని తీసుకెళ్ళి ఈ అరాచక పిల్ల సైకోలందరినీ బొక్కలు వేస్తాడు, ఏదన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే. అది అంతటి నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళంతా కూడా, ద్వారకా తిరుమలరావు గారు కానీ, మరి సుబ్బరాయుడు గారు కానీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదంటే అది జరిగిపోయే కాలం పోయింది, అది ఆయన గమనించాలి. రాజకీయ చర్యలు చేయాలి కానీ రాజకీయ కార్యక్రమానికి ఆయన పునాది వేసుకోవాలి. రాజకీయ కార్యక్రమం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంత సానుభూతి ఎందుకు వచ్చిందండి? అసెంబ్లీలో అవమానపరిస్తే ఆయన అవమానపరిచారు, ఆయన్ని గళమెత్తనివ్వలేదు అనే కదా ప్రజలు ఆయన్ని సానుభూతి చూపించి, నువ్వు కూడా వెళ్ళు, వాళ్ళు తిడితే పడు, అది నీకే సానుభూతిని పెంచుతుంది కదా. అవును. అంటే అభిజాత్యం, అహంకారం ఆయన వెళ్ళనివ్వట్లేదు. ఆయన అంటే ఆయన ప్రదర్శించిన అభిజాత్యం, అహంకారం ఆయనకు అడ్డొస్తాం. వెళ్తే నన్ను ఆడుకుంటారేమో, ఫుట్బాల్ ఆడుకుంటారేమో. మరి ద్వంద్వ విధానం కళ్ళకు కట్టినట్టుగా ప్రజలకు కనిపిస్తా ఉంది. అసెంబ్లీకి వెళ్ళడు, మళ్ళీ శాసన మండలికి వెళ్తాడు. శాసనసభకు వెళ్లకుండా శాసన మండలికి బీఎస్సీ మీటింగ్కి వెళ్తున్నారు అని అంటే అతని యొక్క ద్వంద్వ వైఖరి కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా తెలివిమంతులుగా తయారయ్యారు. ఎవరో కూడా అంత పిచ్చి పిచ్చిగా ఎవరిని పడితే వాళ్ళు స్టేట్మెంట్స్ చేసి క్యారీడ్ అవుట్గా అయితే లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు పోలీసు వారికి అవి ఉత్తర కుమార ప్రగల్భాలుగా మిగిలిపోతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.